హాయ్ హలో నమస్తే అందరికీ ఇది శ్రీకాంత్ బోసెట్టి వెల్కమ్ బ్యాక్ సోల్జర్గా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నిన్న 27 మార్చ్ సో రిజల్ట్ అయితే వచ్చింది అగ్నివీర్ 2025ది ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ సికింద్రాబాద్ ఈఆర్ఓ రిజల్ట్ అయితే ఫైనల్గా అయితే అవుట్ అయింది. సో చాలా మంది సెలెక్ట్ అయ్యారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో మన ఛానల్ ఫాలో అవుతున్న చాలా మందికి హెల్ప్ అయిందనేసి చాలా మంది మెసేజ్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా మంది అయితే మెసేజ్ చేశారు, చాలా హ్యాపీ అనిపించింది. అంతేనా? అంతే, చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే అందరికీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ప్రతి ఒక్కరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. పేరున ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మెసేజ్ పెట్టారు కదా, సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ మీరు గుర్తు పెట్టుకుని మళ్ళీ పర్సనల్గా అన్న ఐఎమ్ సెలెక్టెడ్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అని పెట్టారు చూడండి, చాలా హ్యాపీ అనిపించింది నాకు. మేము మళ్ళీ జాబ్ కొట్టాం అన్నంత ఫీల్ అయితే రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో ఇదొక లైఫ్లో ఫస్ట్ స్టెప్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకొంచెం మంది ఏంటంటే చాలా మంది అయితే జాబ్ రాలేదని కొంచెం బాధపడుతున్నారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పేరు లేదని బాధపడుతున్నారు. సో అలా ఏం కాదు, సో ఇది ఫస్ట్ స్టేజ్ అన్నట్టు, ఏం కాదు, ద ఫెయిల్యూర్స్ వే టు సక్సెస్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో సో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా, కొంచెం ముందు వెనక అంతే తేడా. అంతే, ఎక్కడితో అయితే మాత్రం ఆగిపోవద్దు. ఒకటి మిస్ అయిందంటే ఇంకొకటి మంచిది మనకి తగులుతుంది అనుకోవాలి. నెవర్ గివ్ అప్ అంతే, రీస్టార్ట్ చేయండి మళ్ళీని. ఈసారి జరిగిన తప్పు నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోండి, సరిపోద్ది. డెఫినెట్లీ ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు. మీరే మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు, అన్న నాకు ఇలా జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకిలాగా. సో ఇక్కడతో ఈ రోజుతో అయితే ఆగిపోవద్దు, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ వరకు చివరి వరకు ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళదే ఈ రోజుల్లో సక్సెస్ 100%. సో ఇప్పుడు మెరిట్ లిస్ట్లో నా పేరు లేదు, ఫైనల్ మెరిట్లో నా పేరు పోయిందని చెప్పేసి ఆగిపోవద్దు. ముందు మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జాంపుల్ తమ్ముడిది, ఇప్పుడు మొన్న మా తమ్ముడు పండుగాడు విశ్వప్రసాద్ తమ్ముడు, చిన్న తమ్ముడికి నిన్న రిజల్ట్ లో అంత ముందు ఎస్ఎస్సి జీడీ రాలేదు. సో ఇంట్లో నర్వస్ అయిపోయాడు. నేను అన్నారే ఒకటి మిస్ అయిందంటే నీకు ఇంకా దానికంటే మంచిది ఏదో ఉందిరా అని చెప్పా. సో ఈ రోజు ఇండియన్ ఆర్మీ అనేసి వాడు ఈ రోజు వేసుకుంటాడు. ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు సే మై బ్రదర్ ఇండియన్ ఆర్మీ. సూపర్. అండ్ అందరికీ కూడా. అండ్ ఈ రోజు ఈ వీడియో ఒకవేళ ఇన్కేస్ మీరు చూస్తే కింద మీకు జాబ్ వస్తే కింద కామెంట్ చేయండి. అండ్ మన యూట్యూబర్స్ వీడియో చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది అన్నట్టు. యూనిఫామ్ సర్వీస్ లో మెయిన్ గా ఇండియన్ ఆర్మీ అనేది ఒక బ్రాండ్. సో అది ఎన్ని లక్షలు పెట్టి కొన్నా వేసుకోలేని యూనిఫామ్ మీరు వేసుకుంటున్నారు. అది యూనిఫామే, నీ దగ్గర లక్ష ఎన్ని డబ్బులు ఎన్నెన్ని ఉన్నాయి, కానీ మనం దీన్ని కొనలేం డ్రెస్ అయితే. దిస్ ఇస్ బ్రాండ్. అంటే అది ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ మా తరపు నుంచి అండ్ మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టారు కదా, సో ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.